ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఉప్మా. అమ్మ నీకు తెలిసిన ఉపవాసం అదేనేమో. ఉపవాసం అనగానే ఉప్మా వండుకుని తినేటువంటి చాలామంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం. అంటే దగ్గరగా అని అర్థం. ఉపవాసం అంటే ఎవరికి దగ్గర? దేవుని దగ్గర. కొంతమంది ఉపవాసం చేస్తారు. ఈరోజు ఫ్రైడే అండి, మేము ఫాస్టింగ్ అండి, ఊరు వెళ్తున్నాను, మా కోసం మీరు కొంచెం ప్రార్థన చేసేయండి. ఇంకెందుకు మనం ఉపవాసం చేయడం? అది ఆచారసమైన ఉపవాసమే కానీ అర్థవంతమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయించి వాక్యం చేయడంలో, ప్రార్థన చేయడంలో వినియోగించాలి. కానీ ఉపవాసం ఉండని చెప్పి ఎవరో చేస్తున్నట్టుగా నువ్వు కూడా ఉపవాసం చేయడేసే ఆ పరిస్థితి కాదు బైబిల్ చెబుతుంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం, కమింగ్ క్లోజర్ టు గాడ్. పుట్ ఎవ్రీథింగ్ అసైడ్. సమస్తాన్ని ప్రక్కన పెట్టేసాయి. ఫోను, ల్యాప్టాప్ అన్నీ పక్కన పెట్టు, కూర్చో దేవుని సన్నిధిలో.